డిసెంబరు 28వ తారీఖున గురుడు అపసవ్య దిశలో నుండి సవ్య దిశలోకి వస్తున్నాడు. ఒక 5 రాసులకు మహర్దశ పట్టింది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి సంఘటన. వృషభ, కుంభ, ధనుస్సు, తుల, సింహ ఈ 5 రాసులలో జన్మించినటువంటి వారికి 12 సంవత్సరాలకు ఒకసారి ఆ రాసులకు గురుబలం పెరుగుతుంది. ఈ గురుబలం పెరిగినప్పుడు మీకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు జరుగుతాయి, ఆర్థికంగా నిలదొక్కుంటారు. వ్యాపారంలో అసలు మిమ్మల్ని మించి ఎవరు ఉండరండి. మనకు ప్రపంచమే మీ వైపు చూస్తుంది. అంతటి శక్తి ఈ గురువు ద్వారా మీకు లభించబోతుంది. ఇది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. రాసి పెట్టుకోండి, బాండ్ పేపర్ మీద రాసి పెట్టుకోండి. 100% మీ జీవితంలో ఒక గొప్ప మార్పును చూడబోతున్నారు. వృషభ రాశి వారికి జాతకంలో ద్వితీయ స్థానంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి గురువు ద్వితీయ స్థానానికి వస్తాడు. కుంభరాశి వారికి పంచమ స్థానంలోకి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తారు. ధనుసు రాశి వారికి సప్తమ స్థానంలోకి గురువు ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. తులారాశి వారికి నవమ స్థానంలోకి ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాడు. సింహరాశి వారికి లాభస్థానం ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి లాభస్థానంలోకి వస్తుంటాడు. ఇది చాలా చాలా మేలైన విషయం. అంటే దీంట్లో ఎంత అద్భుతమైనటువంటి యోగం ఉంటుందంటే అంత చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నం మీకు విజయాన్ని చూపెడుతుంది. ఉద్యోగమా 100% రాసి పెట్టుకోండి. వ్యాపారంలో ఘన విజయం, ఆర్థిక లావాదేవీలు మెరుగుపడడం, విదేశీ ప్రయాణాలలో మంచి డెవలప్మెంట్ రావడం, ఉద్యోగాలు ఉన్నతి రావడం, అక్కడ వ్యాపారాలు పెట్టుకోవడం, సంపాదన రెట్టింపు అవ్వడం. ఇంకేం కావాలండి? గురువు మనకు ఫేవర్గా ఉన్నప్పుడు, మన వెనక నిలబడి ముందుకు నడిపిస్తున్నప్పుడు మనం ఎదగకుంటే ఏం చేస్తాం? ఖచ్చితంగా ఎదుగుతారని నేను ఒకటే చెప్తున్నాను. మీకు ఇంతటి అదృష్టం వస్తుంది కదా, ఒక్కసారి మీ పేరు ఎన్ని డిగ్రీస్లో ఎంత ఫ్రీక్వెన్సీలో ఉందని ఒక్కసారి ట్రై చేసి చూడండి. 100% గన్ షాట్ జాక్పాట్ కొట్టకపోతే నేను ఈ శాస్త్రాన్ని సైతం వదిలిపెట్టేస్తాను.